కర్ణాటకలో ఏకైక మహిళగా శ్రీమతి మువ్వల ఎస్ఏ రాణిగా గాజు గ్లాసుపై చిత్రకూడ నియోజకవర్గం నుండి ఎస్సీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అయితే ఈ ఎన్నికలు రాకముందే మన స్వాతంత్రం వచ్చాక 77 సంవత్సరాలు అయింది. ఈ 77 సంవత్సరాలలో ముఖ్యమంత్రులు 13 మంది ఏలారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే రెండవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ గారు. ఈ రెండు పార్టీలకు ముందు రాష్ట్రము విడిపోక ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ నుండి వచ్చారు. ఆయనే మద్దాల రాజేష్. రెండవ ఎమ్మెల్యే, మూడవ ఎమ్మెల్యే రాష్ట్రం విడిపోయాక తెలుగుదేశం వైఎస్సీపీ నుండి వచ్చారు. అంటే కాంగ్రెస్ నుండి ఇక్కడ ఎమ్మెల్యే చూసాం, తెలుగుదేశం నుండి చూసాం, అలాగే వైసీపీ నుండి కూడా చూసాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సమస్య ఓటుతోనే ముడిపడి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సీట్లు తీసుకునే వాళ్ళు ఇక్కడ ఎస్సీలకు కేటాయించబడింది. ఎస్సీలకు కేటాయించబడిందంటే ఈ ఎస్సీలకు సీట్లు ఇచ్చింది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. రాజ్యాంగ పరంగా ఎస్సీలకు ఈరోజు ఎస్సీలు పోటీ చేస్తున్నారంటే వాళ్ళు పోటీ చేస్తున్న క్రమంలో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఈ ఇన్ని పదవులు అనుభవిస్తున్నారు ఎస్సీలు అంటే దానికి ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష మాత్రమే. ఇక్కడ పోటీ చేస్తున్న వీరు చేస్తున్నారంటే కేవలం ఈ ఎమ్మెల్యేలకి ఒక తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే వైసీపీ కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాల. కేవలం ఎస్సీలుగా రిజర్వేషన్ ఉంది కనుక ఆ రిజర్వేషన్ లో పోటీ చేస్తున్నారే తప్ప ఏ పార్టీలు ఎస్సీలకు సీటు కేటాయించలేదు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక విషయం మనకు తెలియజేశారు. 100లో 17% ఎస్సీలకు సీట్లు కేటాయిస్తూ వారికి ఒక మాట చెప్పి ఉన్నారు. మరి పోటీ చేసేటప్పుడు నియోజకవర్గంలో ఎస్సీలే ఉండరు. ఎస్సీలతో పాటు అన్ని కులాలు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు కలిపి 2,72,000 అన్ని నియోజకవర్గంలో ఉంటారు. కనుక అన్ని వర్గాలలో ఉన్న పేద ప్రజలను ఏకం చేసి సమాజ నిర్మాణము చెయ్యాలని చెప్పడానికి మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చారు తప్ప ఇప్పుడు రిజర్వేషన్ పొందుతున్న వారు వాళ్ళ స్వార్థం కోసం రిజర్వేషన్ వంకతో ఇక్కడ ఎమ్మెల్యేలు గాను, ఎంపీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసి ఈ రోజు ఈ యొక్క నియోజకవర్గంలో ఏమి పని చేశారని నేను కూడా ఆ వర్గంలోంచి పుట్టి వచ్చే మీకు తెలియజేస్తున్నాను. సమర్థవంతమైన ఎమ్మెల్యేలు కావాలన్నారు తప్ప, పనిచేసే ఎమ్మెల్యేలు కావాలన్నారు తప్ప మామూలుగా ఏమీ పని చేయకుండా సమర్థవంతమైన జీవితాలు లేకుండా ఎస్సీల వంకతో పోటీ చేస్తున్నారే తప్ప ఇక్కడ ఏమి జరిగిందని అడుగుతున్నాం. చింతలపూడి నియోజకవర్గంలో 2,72,000 మంది ఉన్నాం. ఈ 2,72,000లో కేవలం ఎస్సీలు, మాలలైతే, మాదిగలైతే 1,00,000 ఉంటే ఎస్టీలు ఆ రిజర్వేషన్ కూడా ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఈ రోజు భార్య పోటీ చేస్తుందంటే ఆ సీటు ఇచ్చింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఈ రోజున ఎస్సీలు పోటీ చేస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చే తప్ప ఏ పార్టీలు మాత్రం ఎస్సీలకి సీట్లు ఇవ్వలేదు. అది పక్కన పెట్టేయండి. ఎవరు సీట్లు ఇచ్చినా, ఎవరు ఏం చేసినా ఈ నియోజకవర్గాలకు ఏమి చేసిందనేది నా క్వశ్చన్. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ముగ్గురు పరిపాలించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ, తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ, వైసీపీ ఎమ్మెల్యే కానీ ఈ నియోజకవర్గంలో రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, చాలా చోట్ల కరెంటు లేదు, కరెంటు లైట్స్ లేవు, పైపు లైట్స్ లేవు, సబ్ స్టేషన్స్ లేవు, 100 పడకల హాస్పిటల్ పూర్తి కాలేదు, రైతులకు కావలసిన గిట్టుబాటు ధర లేదు, విద్యా వాలంటీర్కి ఆశా వర్గం జరుగుతున్న న్యాయం లేదు, మహిళలకు న్యాయం లేదు, మరుగుదొడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, విద్యార్థులు దాదాపు ఎక్కడ 60% ఉన్నారు.
ఉన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇందులో ఏ ఒక్క అన్యాయం గురించి అన్నా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నించడం మీరు చూసారా? నేను కూడా బహుజన్ సమాజ్ పార్టీలో అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలని మిమ్మల్ని నమ్ముకొని 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఈ చెత్తలకు నియోజకవర్గానికి వచ్చాను. నేను బహుజన్ సమాజ్ పార్టీలో 35 సంవత్సరాలు పని చేసిన తరువాత 2019లో తెలుగుదేశం వైసీపీతో పాటు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి పవన్ కళ్యాణ్ సమక్షంలో 2019లో నేను జనసేనలో జాయిన్ అయ్యాను. 5 సంవత్సరాలు జనసేనకు వర్క్ చేశాను. ఈ రోజు చెప్తున్నాను, ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలైనా డబ్బున్న వాళ్ళకే సీట్లు తప్ప ఈ రోజున 15 కోట్లు ఇస్తేనే సీట్ అంట. ఈ రోజు 15 కోట్లు పోటీ చేసి 1,50,00,000 మాత్రం 150 కోట్ల వరకు డబ్బులు ఇస్తే వీళ్ళు అనుభవిస్తే తప్ప ఈ నియోజకవర్గంలో చిన్న అభివృద్ధి నాకు చెప్పండి. మరి ఈ రోజున తెలుగుదేశం పోటీ చేస్తుంది. 2019లో ఏకైక పెద్ద పార్టీ తెలుగుదేశం ఓడిపోవటానికి గల కారణమే జనసేన. జనసేన వలనే 2019 తెలుగుదేశం ఓడిపోయింది. అంటే కొంత ఓట్లు విలువ ఉందని తెలిసింది. ఈ రోజు కూటమిలో పోటీ చేస్తున్నారు. ఎక్కడ కూడా గొడవలే. జనసేన ఉన్న వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు, కానీ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు జనసేనకు ఓటేసే రోజులు లేవు. ఎక్కడ చూసినా ఇదే డబ్బులాట అన్ని చూస్తున్నారు. ఈ రోజున అవన్నీ నాకు అనవసరం. చెత్తలకు నియోజకవర్గ అభివృద్ధి నాకు కావాలి చేయటానికే నేను వచ్చాను. ఈవేళ గాజు గ్లాసు గుర్తు నాకు వచ్చింది. పోటీ చేయడానికి వచ్చాను. ఎమ్మెల్యేగా ఏమి చెయ్యాలని చేయటానికే వచ్చాను. ఇది ఒక్కటే ఆఖరి అవకాశం. ఈ రోజు పార్టీలు అప్పుడే డబ్బులు పంచడానికి రెడీ అయ్యారు. ఒక్క పార్టీ వెయ్యిస్తే ఇంకో పార్టీ వెయ్యిస్తుంది. 2,000 కలిపి 5,000 దాకా మళ్ళీ ఎన్నికలు రావు. ఈ 5 ఏళ్లలో ఈ ఎన్నికలు రానప్పుడు రోజుకి మనం 1 రూపాయి కబడిపోయాము. వేలు డబ్బులు సంపాదిస్తుంటే ఎందుకు ఈ కర్మ అని అడుగుతున్నాను. ఎప్పుడైనా ఏమి న్యాయం చేశారని అడుగుతున్నాను. పేదలకు ఏమి న్యాయం జరిగిందని అడుగుతున్నాను. 2,72,000 మందిలో 2,50,000 మధ్య తరగతి కుటుంబంలో ఉంటే 1 సెంటు భూమి లేని వారు, ఇల్లు లేని వారు, లోటు లేని వారు, వచ్చిన ఇల్లు ఆగిపోయిన వాళ్ళు ఈ లోకంలో ఉంటూనే ఉన్నారు. ఆలోచించండి. అసెంబ్లీకి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డం కాదు. మిమ్మల్ని అసెంబ్లీకి ఎందుకు పంపించాం? అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఆలోచించాలి. ప్రజల కోసం ఆలోచన లేని ఎమ్మెల్యేకి చక్కగా ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి, ఎన్ని బిల్లులు పెడదాం, ఏమి వ్యాపారం చేద్దాం, ఏమి ఎస్టేట్లు పెడదాం, ఇదే తప్ప. అమెరికాలో ఇతర దేశాల్లో మాత్రం మీకు ఇల్లు ఉంటాయి. ఇక్కడ మాత్రం 2 కుటుంబాలు ఉంటాయి. 2 కుటుంబాలకు 1 సెంటు భూమే. ఏం చేస్తారు? 1,000 ఎకరాలు ఇక్కడ ఉన్నాయి, 1,000 సెంట్లు భూములు ఇక్కడ ఉన్నాయి. లేని వాళ్లకు ఖచ్చితంగా అమెరికా ఇచ్చినట్టే, కెనడా ఇచ్చినట్టే, ఇతర దేశాలు ఇచ్చినట్టే ప్రతి ఓళ్ళకి కనీసము 2 నుంచి 5 సెంట్లు ఇచ్చే స్థలాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఇవ్వరు. కారణం ఎవరి స్వార్థం వాళ్ళది. 100లో 80% లేని వాళ్ళే. 20% దగ్గర ఈ ఆస్తి అంతా ఉంది. 20% కోట్ల రూపాయలు ఉన్నాయి. మీకు జనబలం అన్నారు, వాళ్ళకి ధనబలం ఉంది. ఆలోచించండి. నేను సరదాగా చెప్పరా, నేను మాట్లాడుతుంటే ఈ ఎండలో ఇది 8వ సభ 9వ సభ పొద్దున్న 6 గంటలకు మొదలు పెట్టాను. ఈ రోజున 6 నెలల నుంచి ఈ చిత్తూరు నియోజకవర్గంలో పల్లె పల్లెకి గ్రామానికి తిరుగుతూ జరుగుతున్న అన్యాయాన్ని మీకు చెప్పుతూ ఓటు విలువను మార్చుకోవాలని చెప్పడానికే మీ సోదరుగా ఆ దళితుల్లో పుట్టే ఈ రోజు నేను ముందుకొచ్చాను. ఎస్సీలలో వీళ్ళందరికీ ఎస్సీ నాయకులే. కానీ ఎస్సీ నాయకురాలుగా నేనంటే అన్ని వర్గాల ప్రజల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్నోసార్లు లాఠీ దెబ్బతిని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రోజులున్నాయి. నేను కారణం ప్రజల కోసం చేసి నాకేం భయం లేదు. ఈ రోజున మాత్రం ఇక్కడ అందరూ ఎస్సీలు నిలబడుతున్నారు. ఆ ఎస్సీలకి నాకు తేడా ఉందని మాత్రం నేను చెప్పగలను. అసెంబ్లీలో ఎవరు మాట్లాడగలరు, ఎవరు న్యాయం చేయగలరు, ఎవరు ప్రజలకు సహాయం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో 60% విద్యార్థులు ఉన్నారు. చక్కని
అబ్బాయిని కనిపిస్తున్నారు, కానీ ఏం చేస్తావు జాబ్ అంటే కరువు పని చెప్తాను మేడం అంటున్నారు. ఈ కరువు పని ఏంటో నాకు అంటుంటారు. ఈ ఉద్యోగాలేదో పోలీసులు ఎక్కడ పోలీసులు ఉండవు. ఇన్ని గ్రామాలు ఉన్నాయి, 120 గ్రామాలు ఉన్నాయి, 4 మండలాలు ఉన్నాయి, 76 పంచాయతీలు ఉన్నాయి. రోడ్డుకు ఒక పోలీసు ఉండాలి, రోడ్డుకు ఒక లేడీ డాక్టర్ హాస్పిటల్ ఉండాలి. నో పోలీసులు, లేడీ డాక్టర్లు ఉండరు, లేడీ నర్సులు ఉండరు, హాస్పిటల్ ఉండవు. చచ్చిపోతే ఈరోజు 100 కారు వస్తుంది, ఈ లోపల మన జీవితాలు వెళ్ళిపోతాయి. ఆలోచించండి. ఈ రోజున నేను చెప్పేది ప్రతి ఒక్కటి నిజమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఈ రోజున సమాజ నిర్మాణం కోసమే అన్ని వర్గాలకు సహాయం చేయాలని ఈ రోజున దళిత స్త్రీగా, చదువుకున్న వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా మిమ్మల్ని కళ్ళు కనిపించగా వచ్చాను. ఆలోచించండి. ఇవాళ జనసేనలో ఉన్నాయో తెలుగుదేశం వెళ్ళిపోతుంటే, తెలుగుదేశం అయినా వైసీపీ వెళ్ళిపోతుంటే వాళ్ళ గుర్తులు అలాగే గుర్తుంది. ఇప్పుడు సేపు సైకిల్ పోయి హస్తమంటారు, హస్తమంటారు. ఎందుకు నిన్న దాకా వైసీపీ వెళ్ళి నాకు భానుమతులేండి అన్నాడు ఆయన తెలుగుదేశం ఉండి. ఎందుకు కర్మ, ఈ కర్మను ఆర్గనిస్తారు, మర్చిపోతున్నారు. ఇది వాస్తవమో కాదో మీరే ఆలోచించుకోండి. ఈ రోజున ఇది అక్కర్వాసం. నేను ఏ పార్టీని ధ్యానం తినట్లేదు, సైకిల్ పెట్టట్లేదు. నేను చెప్పేది ఇప్పుడు ఎమ్మెల్యేలు అడుగుతున్నాను. నేను ఈ ఎమ్మెల్యే చెయ్యాలా మేడం? మీరు ఎమ్మెల్యే అయితే ఏమి చేస్తారంటే చెప్తాను. పక్కా రోడ్లు వేస్తాను, డ్రైనేజ్ సిస్టమ్ కడతాను, నిరుద్యోగ సమస్య తీరుస్తాను, ఖచ్చితంగా 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తాను, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక పోరాటం చేస్తాను. ఇక్కడున్న మహిళలకు 120 గ్రామాలకు ఖచ్చితంగా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెడతాను. ఎక్కడైనా మరుగు వెళ్ళే కడతాను. రెండవది, ఎంతమంది చదువుకున్న బిడ్డలు ఇప్పుడంటే ఒక 20,000, 25,000 పిల్లలకి ఉద్యోగాలు లేవు. మీకు రేపొద్దున పెళ్ళంటే మీ తమ్ముళ్లకు, మీ చెల్లెలకు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక స్టేటస్ పెరిగింది. ఇంతకు ముందు రోజు వేరు, ఇప్పుడు రోజు వేరు. ప్రతి ఒక్కరికి స్టేటస్ ఉంది. డబ్బులు లేవు కానీ స్టేటస్ మాత్రం తగ్గదు. ఎందుకంటే ఆత్మగౌరవ మనిషికి సంబంధించింది, డబ్బుతో సంబంధించింది కాదు, వ్యక్తిగతంగా వచ్చింది. ఈ రోజున ఇక్కడ 100 ఎకరాలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. ఒక్కళ్ళని ఆలోచించారా? ఎంతమంది విద్యార్థులుంటే ఒక్కళ్ళైనా ఒక మెడికల్ కాలేజ్ చేద్దాం, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చేద్దాం ఈ చిత్రపూడిలో అని ఒక్కళ్ళు కూడా ఆలోచించుకున్నది లేదు. ఈరోజు చెప్తున్నా, ఖచ్చితంగా నేనే ఎమ్మెల్యేని అయితే ఖచ్చితంగా నేను మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను, ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడే తీసుకొస్తాం. ఎవరి బయటకు వెళ్ళక్కల్లా ఒక టూరిజం కట్టాలి. ఇక్కడ అందమైన టూరిజం కడితే చాలా స్థలం, జీలకర్రగూడెం, చిత్రపూడిలో పేరు వచ్చిందంటే ఒకనప్పుడు చింత చెట్లు ఎక్కువ ఉండే కాబట్టి చిత్రపూడి వచ్చింది. జీలకర్రగూడెమే మారితే ఈ చిత్రపూడి నియోజకవర్గంలో 1,000 ఎకరాలు ఉన్నాయి. అక్కడే టూరిజం కట్టాలి. ఎంతమంది ప్రతిభలు పెళ్ళాలని బాగుంటుంది. ఆలోచించండి. ఎంత చెప్పినా మీరు ఎంతో సంపాదించండి. మీ ఓటును మార్చుకోమని అడుగుతున్నాను. పార్టీలే మార్చలేదు, ఒక్క నిమిషంలో ఓటు మార్చుకోమని అడుగుతున్నాను. ఒకప్పుడు కోటగారి విద్యాధర్రావు గారు ఎమ్మెల్యేగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నెగ్గారు. నెగ్గిన తర్వాత పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ రోజు నేను కూడా అదే స్ఫూర్తితో వచ్చాను. చాలా తెలివైన వాళ్ళు, ఖచ్చితంగా ఓటు విలువలు తెలిసిన వాళ్ళు కనుక ఈ ఒక్కసారైనా మిమ్మల్ని నిశ్చయరాలుగా గాజు గ్లాసు గుర్తు మీద చిత్రపూడి నియోజకవర్గం నుండి ఒక ఎమ్మెల్యేగా, ఒక మహిళగా, ఒక అడ్వకేట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు మీ యొక్క ఓటు, ఎమ్మెల్యేగా ఓటు వేసి మీరు నాకు న్యాయం చేస్తే మీకు న్యాయం చేస్తానని ఫైనల్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పానో అవన్నీ మాత్రం చేస్తానని, మీ ఊరిలోనే నేను ఉంటానని. నేనుండే జంగారెడ్డి గుడివే, ఎక్కడో కాదు. కనుక మీరు ఇందులో అబద్ధమైన విషయమేమీ లేదు. కొద్ది రోజులు మాత్రమే ఉందో, ఇన్ని రోజులు ఒక ఓటు వేద్దామని అనుకుంటున్నారు. ఒక్కసారి మార్చుకోండి. మార్చుకునే క్రమంలో మీ పార్టీలేమి పోవు. ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రమే ఒక గ్లాసు ముట్టు వేయండి, ఎమ్మెల్యే ఓటు గ్లాసు ముట్టు వేయండి. మీకు ఇష్టమైన పార్టీకి ఎంపీ చేసుకోండి. ఆలోచించుకోండి. నేనే ఎమ్మెల్యేనైతే ఖచ్చితంగా 15 కోట్లు ఖర్చు పెడుతున్న వీళ్ళకి 150 కోట్లు దాటి వస్తాయి కనుక ఆ డబ్బును వాళ్ళు లోపల పెట్టుకున్నారు. ఆ డబ్బు నేను లోపల పెట్టుకోను. అదే డబ్బుతో అభివృద్ధి చేస్తూ
ఖచ్చితంగా ఈ చిత్తలపూడి నియోజకవర్గాన్ని మరి 2 ఏళ్లలో హైదరాబాద్ సిటీగా చేసి ఆంధ్రప్రదేశ్ ముందు చెప్తానని మీకు తెలియజేస్తూ మీ సోదరుగా ఎస్కే రాణిగా జై భీమ్ జై భారత్.